మరో బ్రేకింగ్ చూస్తున్నా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. యశ్వంశి, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ ఆల్ నెంబర్ వల్ల కూడా ఈ సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ సమావేశం ఎజెండా ఏమి ఉండబోతుందన్న దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఆసక్తి అయితే రేపుతుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మాత్రం మంత్రులు ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా శాసనసభ వేదిక నుంచి కూడా ఎలాంటి బిల్స్ తీసుకురావాలి, బిల్స్కి సంబంధించిన దానిపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించి మాత్రం ఒక ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే 3 బిల్లులు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, దాంతోపాటుగా ఏదైతే ఇప్పటివరకే 6 చట్టం 2024కు సంబంధించినందుకు మాత్రం శాసనసభ వేదికగా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యాశాఖకు సంబంధించిన ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ 3 బిల్లులతో పాటు 5 ఆర్డినెన్స్లు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వాటన్నిటి పైన కూడా మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం మాత్రం ఈ సమావేశంలో మాత్రం కేబినెట్లో మాత్రం ఆమోద ముద్ర వేయబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలలో ఇవాళ మాత్రం ఏదైతే గతంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చనిపోయిన వారు ఉన్నారో వారికి శాసనసభ అదేవిధంగా మండలి 2 కూడా సంతాపం తెలుపబోతున్నాయి. దీంతో పాటుగా శాసనసభ సమావేశాల్లో మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి లంచ్ చర్చ కూడా చేపట్టబోతుందని చెప్పి లంచ్ చర్చకు సంబంధించినంత వరకు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. కాబట్టి టూరిజం పాలసీ పైన కూడా ఇవాళ చర్చ అయితే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేబినెట్ ఏదైతే కేబినెట్ సమావేశం కంటే ముందు కూడా బీఎస్సీ సమావేశం కూడా జరగబోతుంది. బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలి, శాసనసభ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్ లో ఎలాంటి అంశాలు తీసుకోవాలంటే దానిపై కూడా బీఎస్సీ సమావేశాలు మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇవాళ బీఆర్ఎస్ మాత్రం ప్రశ్నోత్తరాల ఆ సమయంలో మాత్రం బెల్ట్ షాపులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రం నిలబెట్టింది. రాష్ట్రంలో ఆ బెల్ట్ షాపులను కూడా ఎత్తివేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో మాత్రం ఏదైతే ప్రచారం చేసిందో అదే విషయాన్ని మాత్రం నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో మాత్రం ఆదాయ మార్గాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే కూడా బెల్ట్ షాపుల్లో కూడా ఎక్కడ కూడా మూసివేయలేదు. చాలా వరకు కూడా ఆదాయం పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాత్రం చెప్పిన విధంగా మాత్రం ఎందుకు బెల్ట్ షాపులు నేను మూసివేయట్లేదని దానిపై కూడా ఆ బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకే గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్స్, అదేవిధంగా మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్లకు కూడా ఆ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు చెల్లిస్తుంది అన్న దానిపై కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ మాత్రం శాసనసభ వేదిక కూడా ప్రశ్నించబోతుంది. దీంతో పాటుగా శాసనసభలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. లంచర్ల బాధితులకు సంబంధించిన దానిపై కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. కాబట్టి వాయిదా తీర్మానం పైన కూడా స్పీకర్ ఏమైనా చర్చకు అవకాశం ఇస్తారా, లేదంటే దీనిపైన మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుంది బీఆర్ఎస్ అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇవాళ జరిగే సమావేశాల్లో మాత్రం ఈ సమావేశాల ఎజెండా కావచ్చు, అదేవిధంగా సమావేశాలకు సంబంధించినందుకు మాత్రం బీఎస్సీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 4 రోజుల పాటు కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దాదాపు 1 రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి నెల 21వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. బీఎస్సీ సమావేశం తర్వాత మాత్రం బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఆ పార్టీలు శాసనసభ సమావేశాలు 8 రోజుల పాటు కూడా నిర్వహించాలి. శాసనసభలో ఆ ఎజెండా ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా బీఎస్సీలో ఎలాంటి పట్టుబట్టబోతున్నాయన్న దానిపై కూడా ఆ బీఎస్సీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలని ఎన్ని రోజుల పాటు నిర్వహించబోతుంది అన్న దానిపై కూడా బీఎస్సీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వంశీ. ప్రవీణ్, చూస్తున్నాం ముఖ్యంగా ఈ కార్ రేస్ కి సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. విచారణకు సంబంధించి దీనిపై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? మాత్రం గవర్నర్ ఇప్పటివరకే
ఏదైతే అంటే ప్రభుత్వం మాత్రం గవర్నర్ కోరింది ఈకార్ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం ముందడుగు వేయించారనే దానిపైన కూడా గవర్నర్ ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఈ విషయం పైన మాత్రం క్యాబినెట్ లో ఎలాంటి చర్చ జరపబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. అంటే ఈకార్ విషయంతో పాటు ఇంకా చాలా ఆ విషయాల్లో క్యాబినెట్ లో చర్చించాలని చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంశాలపైన క్యాబినెట్ లో చర్చించబోతున్నారు అంటే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకున్న ఆ సమాచారం ప్రకారం మాత్రం 3 బిల్స్ అదేవిధంగా 5 ఆర్డినెన్స్లపైన కూడా ఆ క్యాబినెట్ లో చర్చించి ఒక ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇప్పటివరకే ప్రభుత్వాన్ని ఇరకట్టంలో పెట్టాలని చెప్పేసి కూడా శాసనసభ వేదిక కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి దీటైన ఆ సమాధానం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సిద్ధమవ్వాలి. కాబట్టి అందుకు సంబంధించినంత వరకు మాత్రం క్యాబినెట్ సమావేశాల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే రాష్ట్రంలో రీసెంట్ గా లగ్జర్ల విషయం కావచ్చు, అదేవిధంగా ఆ గ్రూప్ 2 విద్యార్థులపైన కూడా లాఠీ చార్జ్ చేసిన అంశం కావచ్చు, రాష్ట్రంలో చాలా వరకు కూడా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.